అయ్యయ్యో కొడుకు సుమిత్ర బిడ్డ రత్నవల్లి అవ పిల్లగల్ల చాదుకుంటావా నాయనా నా భార్య వెళ్ళి పొంగ మారు లగ్గం చేసుకోకున్నది మల్ల పట్టు పెట్టుకోకున్నది నా పిల్లలే నా బంగారం అనుకున్నాడే అగో తల్లి పిల్లగంటే కొడుకు సుమిత్ర బిడ్డ రత్నవల్లి అన్నాడు మాత్రం బయటకు పంపుతాండే అయ్యో అగదోడు ఏనాడు పిల్లగాళ్ళ మాత్రం బయటకు దోరుకుంటా రాదు రాజు ఏరుకుంటా ఉండాలి అగో ఆడాది గడిచే 2 ఏళ్ళు గడిచానయ్యా 3 ఏళ్ళు గడవంగా రాగమాను కోట లోపల చూడవయ్యా కుమ్మరి కమ్మరి సపన్నమన్నము జాతి జన్మయ్యే పనులు యాదన మరి తీరు
ఎప్పుడైతే పాలు పొందినట్టు పైలు ఉంటారట భార్య వేనక మొగోడు కనుక ఆయన ఉండవచ్చినట్టే కదా ఉండవచ్చి రాజ్యం వెలుగుతున్నాడా ముత్తైదుతో రాజ్యం వెళ్ళాలి కానీ ఉండవచ్చి రాజ్యం వెళ్ళరా అగో మహారాజు మళ్ళా పెళ్లి చేసుకుంటే బాగుంటుందయ్యా ఆడకో తయారైండు మెల్లగా అగో రాజు దగ్గరికి బయలుదేరినారా మహారాజు దగ్గరికి పోదాము చెల్లి అక్క పోదాం అయ్యా నువ్వు ఇట్లుంటే పనికి రాదు నువ్వు మళ్ళా రాజవేరే రాజు కాబట్టి నువ్వు మళ్ళా మారులకం చేసుకోవాలి మాకు ఆనందం ఉంటుంది అందరికీ అని అగదుడు రాజు దగ్గరికి అయిన పట్ట మిని పదవారు మెల్లమెల్లగా అగో ఎర్ర చీర కట్టుకొని రాదు ఎర్ర చీర కట్టుకున్న ముందు మూసుకోబడుతుంది కాసు ఆపుకొని కూర్చుంటా పడుతుంది అంత లంచం అంత సంవత్సరం ఏమైంది వెంకటేశ్వర ఇద్దరు ఇన్నే ఉంచాడు ఉంచిన ఉంచుతారు కూర్చున్నావు రాజుగారు రాజా ఏమంటే ఎట్లా నడుస్తున్నావు అయ్యా రాజా బాంచరు అయ్యా అయ్యా మేము అందరం ఆడలే వచ్చాం ఇది మా బద్దక్క ఇది మా పెద్దక్క ఇక నువ్వు రాజ్యానికి రాజువే కదా ఇక మా పోటీ కావాలి నాకేమో తినుకుడుకుంటా కావాలి అది నాకేమో ఇంకుడుకుంటా కావాలి దీనికి లాటరీ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ కావాలి మర్చిపోయింది అయితే నీకు ఇనుకుడు గుట్ట కావాలి నాకు ఒక ఇనుకుడు కూతారు ఆయన ఆధార్ కార్డు పెట్టమంటే నీ అన్న పెడతా ఆన్లైన్ లో బుక్కుల లిస్ట్ లో పెడతా సరే నువ్వు చెప్పుకున్నావు నువ్వు ఆగు నీకేం కావాలి
దానికైతే రాసినావు రాసిన నాకు చెప్పలే రాస్తాడు ఆయన చెల్లె అక్క ఇక ఎవడొచ్చినా 5 ఏళ్ళే ఉంటాడు ఎక్కువ ఉండడు. ఎవడొచ్చినా 5 ఏళ్ళే ఉంటాడు ఈ మంది పట్ట తినడానికి రోజు టీవీలో చూడరు ఎట్లా పట్ట తింటారు అని ఉంటాడో చూడుకోవడం సాపలక్కలే పడుకున్నాను వచ్చినావా ఏంటి వచ్చింది మా జరగతి మా గురించి రాస్తాది అక్క ఇక పడుకోవద్దు గిట్ట పడుకోవాలని చూపెడతాను వాళ్ళ గట్ట కాదు వాళ్ళకి అట్లా మా అమ్మ తిరగారు మన ఆడ నీకు కొంచెం కథ కథ నిద్ర తీస్తాను వచ్చింది అక్క గిట్టుడు ఎక్కడ వస్తే దిక్కు చూడు ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు తింటాడు గిట్ట పిల్లలకి గిట్ట దిక్కు అసలే లేదు అక్క నిర్మల్ నాది ఎడక చెప్పుకొని నీ తిరిగి నేను సోరపోయి అక్క ముసిలిందా ఏడుతున్నావా తిరుగుతాను మరి ఎవరు చూంటారు నీకు ఏడుతాను రేణవ తిడతలేదా? అవును మరి రేణవ తిడుతుంది, గట్టిగా ఏడుతుంది. సరే పెద్ద ఆపదున్నది నాకు. ఏం ఆపత్తి ఏం కావాలి నీకేమన్నా ఇల్లు కావన్నా రేకుల చెట్టు కావన్నా పుట్టే జాగా కావన్నా సిచ్చిన రోడ్డు కావన్నా ఏం కావాలి మీరు ముట్టుకుని పోయొచ్చు కూడా పెగ్గేసుకోవచ్చు మీ పని మీరు చేసుకోవచ్చు మీకు తెలియదు ఛాన్స్ ఇచ్చేది కానీ అయ్యా చేసుకోమంటే చేసుకుంటుంది. ఇలా కొడుకులు మన చూసి రాత్రేమో నేను అనుకున్నా ఇళ్ళకు బల్ల కిందకి వెళ్ళి చేతి పెట్టి ఇల్లంతా పైసలు ఇచ్చేదాకా రాసినట్లేరు ఇంట్లో మీటర్ పెట్టుతా మీటర్ పెడతావా నీ ఇంట్లో బుక్ వెళ్తలేదా కాదే అయ్యో ఇప్పుడు కరెంటు మొత్తం ఫ్రీ కరెంట్ నీ ఫీజులో వైర్ పెట్టిస్తా నేనే పెట్టకుండా నేను పెట్టుకుంటే తీరపిండి అది నువ్వు మంత్రి అయ్యా మీరు రాదు రమ్మాను ఓ రాజా రాదు తుప్పుడే వచ్చినప్పుడే దొరికి రాజు మూత్రం పోయినట్లుండే అయ్యారైనా పోవన్నా చెప్పు అయ్యా పంచారు నేను అత్తవారింటి కాడ అత్తగారింటి కాడ పెద్ద కోడలు నేను ఇంటికి పెద్ద కోడలు మీ అత్తగారి ఇంట్లో పెద్ద కోడలు పెద్ద కోడలు అయ్యా నేను ఇక కొద్దిగా ఎందుకంటే మాట కానీ నన్ను ఆగి పాడతాను చీటలు అన్నట్టు మాట మా నా బాధకే పడదు అయ్యా లంచే తోటి మీద కాకి అంటే నువ్వు మంచిదాన్ని ఇది దవడం పెట్టుకోక చూసిండు మా మామలంగా కొట్టి ఏం చేసిండు ఆ పాత కూడా దాటినాక ఊరు పక్క పన్న పోకుండా జాగా ఉన్నాడు ఏ నువ్వు ఇక్కడ ఉండడు కలవదే అరే పెద్దోడా నీ పెళ్ళని తీసుకొని పో అని అయితే మా చోటు మాకు పోసిండు చినిగిపోయిన సిద్ధి సగంగాలి తెట్టు మొత్తం మంచిండు చినిగిపోయిన సిద్ధి సగంగాలి తెట్టు అంటే ఏర్పడినాడు ఏదైనా మర్చుకుంటారు కదా మంచిండు నాకు ఆ గుంట చూపెట్టిండు పక్క ఏం గుంటే ఒకటే గుంట అయ్యా గుడి చేసుకునేదానికి గుంట జాగా చూడలే వాళ్ళు అయ్యా ఇక నా వాడు నేను ఏనవయ్యా నా వాడు వారి కేబుల్లోకి పోతాడు నేను వాళ్ళకిలకు రోజు ఒకరికి 4 2 3 పోతా పోరా కూలి పనికి ఆయన కొనాడు పోతే ఆయన కొనాడు పోతే కైకి పోతాను రోజొక్కరు కూడా పోవాలి మనిషి వాళ్ళకి చేయాలి పని అయితే నేను పని చేసుకుంటాను ఆయన కైకేళ్ళ పోతాను ఇక అట్నే గడవాగా ఏం లేదు ఇక మనకు ఇక మాకు అక్కడ పడది మన గుంటలో పోయి మనం వేసుకుందాం రేకుల షెడ్ అన్నాడు రేకుల షెడ్ వేసుకుందాం అనుకుంటూనే ఉన్నాం ఆ కొత్త జమ చేసుకుంటూనే ఉన్నాం నాగా ఎంపీ షాట మా ఆడకెందుకు వచ్చిండు మా గుంటలకి వెళ్ళి కూడా పట్టిండు ఎవరైనా గిన్నెకి వెళ్ళి కొలుస్తాను మేము రేపు షెడ్ వేసుకుంటాము మా మామ గిరే ఇచ్చిండు నేను గిట్ల కొలుస్తాను అని బాగా దౌడం పెట్టుకున్నాను నవ్వా శిశులోడు నా గుంట పన్ను పోయేది ఇది ఎవరితో రంకుల పెట్టి ఉన్నదా అని బాగా చూసి నా హుషారుతనం చూసిండు ఎన్ని నెలకు రాత్రే నా నడిగుంటలకి వెళ్ళి శిశులోడు పోసిండే నడిగుంటలకి వెళ్ళి పోసిన వాళ్ళగా ఇటింత మిగిలింది ఎట్టేసుకోవాలి రేపుల చెట్టు అయ్యా తెల్లాలి వాళ్ళకి పోయి పోసి పోయి తాము పోతే ఏమున్నది అటింత మిగిలింది ఇటింత మిగిలింది నాడలకి వెళ్ళి పోసింది అయ్యా మరి మన నాడలకి వెళ్ళి వాయా మనం ఎటు రేపులు వేసుకుందామంటే
అయితే తీయ ఇటింత మిగిలింది అటింత మిగిలింది అయ్యగారిని తీసుకొచ్చి పట్టి పట్టి కొలిపియబట్టి నా మూడు పట్టి పట్టి కొలిపియబట్టి ఎంత కొలిసినా గాని 3 రేకులు పడ్డాయి నా తల్లారా 3 రేకులు పడ్డాయి ఒక బాకీని పెట్టుకుందాం ఆలికి పోదామంటే చెట్టు నేను చూసిన ఈ ఇద్దరు పొత్తుల లింగుడు అయితే ఒకటే మంచం నడవని 3 రేకులు నడవని కాలు తెల్లారితే నేను తాను వేడ చేయాలని అయితే కొడతా అని మోగనెంబడి పడ్డా మనకెందుకు తాగలేదే అక్కడ సిసి రోడ్ అవ్వాలి ఇంకింత మిగులు లేదా ఆ మిగిలిన నల్ల మిగులు అట్టు కడుతున్నాడు అది కేబుల్ 4 బొంతలు తెచ్చిండు 2 తాటికమ్మలు తెచ్చిండు తాటికమ్మలు బొంతలు కలిసి నాకు లాటం కట్టిండు సిసి రోడ్ రోజు నీళ్లు కాగబెట్టుకోవాలి జాకెట్ పట్టుకోవాలి అయ్యా సీరే జాకెట్ భుజం మీద వేసుకోవాలి సిసి రోడ్ తాట కారం చెయ్యాలి మళ్ళా బట్టలు వేసుకొని మళ్ళీ సిసి రోడ్ తాటి జాకెట్ పట్టుకొని ఇటునే జరగంగా ఓనాడు అయ్యా ఇక నీళ్లు కాగబెట్టుకున్న పేన ఓట్ల సీజన్ వచ్చింది ఎవడో 300 ఇస్తాం కాక 300 అన్న పోలే ఇంట్లో లేకుండా నీళ్లు కాగుతుంది చల్లి ఇయ్యని పిస్తామంటే ఒక్కళ్ళు లేదు ఆడు 300 ఇస్తాడు అంటే లేకుండా ఎవడో ఓట్ల సీజన్ 300 కాలుగా రొమ్మితే నీళ్ళు చల్లీలు ఇచ్చేటోళ్ళు లేరు ఏం చెయ్యాలి అని వేసుకున్న లాట్లు మీరు వేసుకున్న చల్లీలు కాలుతాను ఈ పాడుగాను ఈ నీళ్ళు కాలబట్టి చల్లీలు లేకపోతే మెల్లమెల్లగా పొత్తు తెచ్చుకుంటా కడుక్కుంటూనే ఉన్నా అవే చల్లారుతాయని కడుక్కుంటూనే ఉన్నా నేను కడుక్కుంటూనే ఉన్నా అయ్యాక నేను కడుక్కోగానే అక్కడికి వెళ్ళి పోరగాళ్ళు ఊరితో లడలు కొడుకుని 40 మంది వాళ్ళు గుర్తు పట్టుకొని వాళ్ళు వస్తారు వాళ్ళు పొగుడుతో వాళ్ళు వచ్చేవరకల్లా పోసుకొని ఆవలికి వెళ్తానని నేను చెప్తాను చెప్పు చెప్పు పోసుకుంటూనే ఉన్నా నా సుడిగాలి పాడు వాడా కాచి ఇక గంతలు లేచి వేరే ఈ గంతల మీద చీర జాకెట్ వేసి నా తాడికమ్మలు వేడి నా నేను ఒక మిగిలింది మునిగే కొంప మునిగాని బాగిట నీళ్ళు హారం బాగిని బోర్ చేసుకుంటే భుజాల కాడికే ఉంది బాకెట్ల నీళ్ళు బోర్లు పోసింది అయ్యో బాగిటి పాడబడ భుజాల కాడికే ఉండి ఎట్లా ఏం చేయాలి చీర లేదు జాకెట్ లేదు పొరగాలు మంద రానే వచ్చింది ఇక బాగిడు పట్టుకోని నేను పాతాలే చెవితోళ్ళు ఉరుకుతూనే ఉన్నా పరివాత వాళ్ళు కవల పువ్వు గుర్తు మర్చిపోయారు గుర్తుకే వాళ్ళు అది మర్చిపోయింది మొదలు పెట్టి ఆలయ కొడుకులకు నువ్వు కంగానే పువ్వు గుర్తు రావాలా చేతి గుర్తాంటే ఒక్కడ 5 కొడుకులు 20 మంది అన్నారు 70 మంది అందరూ చూసి అయ్యా చిన్నప్పటి సంధి చెడ్డీ వేసుకుంటే లంగలు దొడుకుంటే లాభమే మిగిలిన పెసరి చేయాల గొర్రె మేక తిరిగినట్ట ఇక వేసిన మాత్రం ఎత్తులు లేదు బుక్కెట్ తిరుగు లేదు రోడ్డు సిసి రోడ్డు మీదకి ఎక్కువ లేదు ఆవిడకి వెళ్తలేని మా నాది పెట్టుకున్నా ఆ నాది పెట్టుకొని ఏం బయట ఏం చెప్పినా ఏదో ముసుగు పెట్టుకుని చూపించుకోపోయినావు ఇది అన్నది వెళ్ళిపోయింది ఇక మళ్ళీ వచ్చామంటది అదే వాళ్ళు ఉన్నా గంటలు దిగేస్తాం రాబోతుంది ఎట్లా ఉండేవే ముసుగు పెట్టుకోని చూపించుకుంటే రాపోయిందా అది చూపించుకుంటే అంటాను ఇంకో చెప్పు కొట్టేస్తావు అది ఎట్టో ముసుగు పెట్టావు పిల్ల చూపించుకుంటే రాపోయింది నేను చూపించుకోవాలా పూర్తులు అన్ని కొడుకులు ఇంకా చూపించుకోవాలి నీ గంటలు నా కొడుకు రోడాలు వేసుకుంటా ఇటుక పిల్లలు వాటి కట్టుకుంటా ఇప్పుడు వాటి చోటు తీసుకోపోతే చీర కూడా పత్తకు లేకుండా ఉంటది అమ్మా నీకేమో ఎదుగుడుకుంటే రాసిన దానికేమో బాత్రూమ్ రాసిన ఇక రాసిన పోటీగా
పొమ్మంటవా రాత్రి పోతే గడిపిస్తాడు అయ్యో ఇప్పుడు మొత్తం దానికి అది నాకు ఇది మొత్తం రెండు మొత్తం దత్తపుత్రం మొత్తం రాసేసినగా ఏమి లేకుండా రాసిన ఇక మొత్తం పోకడగా ఇక మొత్తం పోతే అయ్యో నువ్వు ఆమె అవుతానే ఏంటే పొమ్మంటావా అంటే ఉండు మంచి ఉంటుంది అంటే కదా ముందు అంటుంటా పోతే ఇంకేం చేస్తావు పొమ్మంటే పోతాం ముందు అంటుంటావు అక్క మన ఊరుకు బరకత ఉండాలంటే ఏం చేయాలి సారు ఏమన్నా పరిపాలించాలి ఏం చేయాలి మీ కోపం అయితే కొట్టుకోగాని నాకు నీదేనా మందిని కొట్టుకుంటా అయ్యా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మనకు అందరికి తుంటాయి ఎందుకంటే రాజమే రాదు ఊరేగా దూరం ఉంటాడు అయితే బాగా మగినట్టు పదవి ఉండాలి అయ్యా నువ్వు కనుక ఈ చిన్నతనంగా రాజ్యం అయితే పట్టం మీద 10 వరకు బతకదు పెళ్లి చేసుకో ఏదో అరిగింది పోయింది అల్లం తుంటే ఏంటి పోయింది మళ్ళీ అల్లం అయితే అదేంటే ఖరాబ్ ఎన్నటికైనా మీ కూడా కదా ఉంటావా పోవడానికి పీకుడు కాదు మళ్ళీ మా లెక్కన చేసుకోవాలి మొత్తం మీరు పడేవారు మల్లన్న రామన్న లక్ష్మణ ఎవరు చూసినా కానీ మళ్ళీ మా లెక్కన చేసుకోమంటారు రాజుకు తలకాయ ఎదిరికి పెంచిన ఆయన రాజ్యమేల రాజుని పెళ్లి చేసుకోకపోతే ఉండబోచి రాజ్యమేల రాజు నిజమే మరి ఇద్దరు పిల్లలు వీనికి వచ్చేటి పిల్లేసుంటి పిల్ల కావాలి మంత్రిని దగ్గర పిలుచుకున్నారు రారాదు కనుక నాయన ఇద్దరు పిల్లల విన సంసారం చేసే పిల్ల కావాలంటే అందమైన పిల్ల కావాలి ఇద్దరు పిల్లలు రాజు తల్లి కావాలి రాజా జమాన్లు పిలిచిండు నాయన బ్రాహ్మణులు పిలిచిండు అయ్యా అదో రాజు మహారాజు తీసుకొని పట్టుకొని నా చేతులు చంద్రవాయిద పట్టుకోని చంద్రవాయిదానికి కంకణం కట్టుకొని పిల్ల కంకణం కట్టుకొని అవి నాకు దగ్గర పిల్లనైనా ఒక కొడుకున్నాడే ఒక బిడ్డ ఉన్నది ఇద్దరు పిల్లలు వెలిగచ్చే మరి ఏ ఊరన్నా ఏ పల్లె ఈ పిల్లని పులాడతారండి వాళ్ళకు కోడు వేయించిండు రాదు మన చూడగలతో కట్టించిండు అనుడి బలాలు రాజు అయినా అవి శిల్పు ఊరి పట్టమయ్యా శంకుపూరి పట్టమని రాజ్యం చేరవచ్చిండ్రు అవి శంకుపూరి పట్టం శంకుపూరి పట్ట మీద రాదు శంకు మహారాజు బాధ్యత విద్యేవి
బిడ్డ పిల్ల లక్ష్మీదేవి పెళ్లికెదిగా పిల్ల పిల్ల ఆ శంకుమారాజు ఇంటికైనా శంకుమారాజుకి జమాలు చేరవచ్చు అల్పల వీరా పెట్టిరమ్మా జమాలు దండాలు పెట్టినారే ఓ శంకుమారాజా మీకు ఒక బిడ్డ ఉన్నదాట మీ బిడ్డ కనుక ఏనాడు వస్తున్నాయినా పెళ్లికి ఎదిగినాట చాడాలు పట్టుకొని మేము వచ్చిమా శంకుపురి పట్ట వెళ్ళరాదు శంకుమారాడు వారి కవిదేవి కన్నబిడ్డ లక్ష్మీదేవి పెళ్లికి ఎదిగిన పిల్ల ఆ పిల్ల దగ్గరికి వాళ్ళు చేరవచ్చినారా అయ్యయ్యో అటువంటి రారాజుకు మాత్రం కానీ 10 ఏళ్ళ వందనం పెట్టి మహారాజా శంకుమారాజు మా పట్టం అనగానే ఆయన రాళ్ళమాను కోట మహారాజు గోవర్ధన మహారాజు భార్య నీలారిగానే ఒక్కగాను ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టినాక 7 నెలల పిల్లగాళ్ళు అప్పుడు మాత్రం తల్లి చనిపోయింది రాజవేల రారాజు 10 మంది మాత్రమే కానీ ఆయన 10 అధికారి పాపీరుడు అగో గొప్పైన రాజుల్లా మెప్పైన చక్రవర్తి ఆందాను ఆస్తి బాగా ఉన్నది కానీ తన భార్య లేదయ్యా 2 పిల్లలు మాత్రం ఉన్నారు అయ్యా మీ బిడ్డను లక్ష్మీదేవిని వాడు ఏదో 3 సార్ 5 సార్ వీళ్ళందరూ మీ బిడ్డను చూస్తానికి ఏంటి అక్కడ నుంచి వీళ్ళందరూ కట్ట కట్టుకుని మా బిడ్డను చూస్తానికి వచ్చిండ్రు అయ్యా మీరేమన్నా రాంగేమన్నా తెచ్చిండ్రా అయ్యా మా రాజు ఫోటో తీసుకొచ్చినామయ్యా ఏంది మా రాజు గోవర్ధన మహారాజు 2 పిల్లల కౌరం పిల్లలు రాజుకు మాత్రమే కానీ ఏంటి బంగారం ఎంత ధరలు కాదయ్యా బాగానే ఉందా చక్రవర్తుల్లో చక్రవర్తి అజయ చక్రవర్తి అశోక చక్రవర్తి బలి చక్రవర్తి నల చక్రవర్తి జటా చక్రవర్తి పూర్వ చక్రవర్తి గొప్పైన రాజుల్లో మెప్పైన చక్రవర్తి మాకు గోవర్ధన మహారాజు ఏం పర్వాలేదయ్యా మీ బిడ్డ కూర్చుండి తింటది ఆడికి వచ్చినాక కూర్చుండి తింటదా మా బిడ్డ నిలబడ అవసరం లేదు కూర్చుండి తింటది మీ బిడ్డ మొత్తం రాజ్యం దేశం ఏంటి బంగారం ఎదలేని పదార్థం బాగానే ఉన్నదంట అమ్మాయిని రమ్మను అమ్మాయి అమ్మాయి సన్నగా అరనవ్వే నా బిడ్డను మాత్రమే కానీ ఇస్తా గాని రాజు గురించి మళ్ళీ చెప్పుకొని అడిగాడు చెప్పుకుంటూ చివరికి 2 పిల్లలు రాజు బాగా చూసిండు అయితే నాకు ఒకటే బిడ్డ సగం వీడు వినడు వాడు 2 పోరగాళ్ళ వీడికి నా బిడ్డని అన్న మంచిగా అర్థం చేసుకున్నాడు అర్థమైనాకనే కోపం వస్తుంది వాడికి అక్కడ చూసిండు మా నాయన